అమెరికా మనల్ని పన్ను ఉదంతాన్ని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది. ఖలిస్తానీని పెంచి పోషిస్తోంది ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్ మొన్న మనం చెప్పాక కంట్రోల్లోకి వచ్చింది. ఆస్ట్రేలియా పూర్తిగా కంట్రోల్ చేసింది. అమెరికా, కెనడా మాత్రం పక్కాగా భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించే శక్తులని తెలిసి కూడా ఖలిస్తానీని పెంచి పోషించి ప్రోత్సహిస్తూ ఇంకా భారత్ మీదనే ఆంక్షలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి భారతదేశం చూస్తూ ఊరుకుంటుందా? 5 రోజుల పాటు జయశంకర్ రష్యాకి వెళ్ళిన కారణం అదే. బెదిరించి భారత్ని లొంగ తీసుకోలేరని చెప్పడం. మాకు ఇంకొక మిత్రుడు కూడా ఉన్నాడు, నీతో పవర్ఫుల్గాను ఉక్రెయిన్ని నెత్తిని పెట్టుకుని ఉక్రెయిన్ ద్వారా రష్యాని చెడగొట్టాలని చూస్తుంటే కంట్రోల్ చేసి తనను తాను కాపాడుకున్న రష్యా కూడా మాకు మిత్రుడే, నీ శత్రువు నాకు మిత్రుడే అన్నటువంటి విషయాన్ని సంకేతం ఇచ్చేందుకోసమే 5 రోజుల టూర్. ఇదివరకు మళ్ళీ అమెరికాని బతిన్లాడుకోవడానికి గ్రూపుల్ని, ల్యాబీల్ని ఆశ్రయించే పరిస్థితుల్లో ఇప్పుడు భారత్ లేదు. దెబ్బకి దెబ్బే ఉంటుంది. అదే గుర్తుపెట్టుకోవాల్సింది.